రామచంద్రారెడ్డి గారు. అధ్యక్ష, ఈ శాసనసభ్యులు మరియు శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులకు పెంచాల్సినటువంటి జీత భత్యాల్లో ప్రభుత్వం పెంచినటువంటి దాంతో నేను ఏకీభవించడం లేదు. మేము అడిగింది, మాకు కావాల్సింది అయ్యే ఖర్చులు, ముఖ్యంగా ఎవరైతే మాజీ శాసనసభ్యులు ఉన్నారో వాళ్లకు మరి 50,000 మేము అడిగితే అందరం కూడా ఇనానిమిటీగా తమరి నేతృత్వంలో తమరి అధ్యక్షతతో జరిగినటువంటి సమావేశంలో వాళ్ళకు 50,000, 55, 60, 65 అంటే 5 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి అలా సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళకు 5,000 పెంచాలని చెప్పని మేము ఇనానిమస్గా అడిగి చెప్తే మరి మేము అనుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు దయతోని దీన్ని అంగీకరించాలని వాళ్ళకి కావాల్సినటువంటి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉండాలనే దానిపైన వాళ్ళు కూడా చాలా సంవత్సరాలు ఈ శాసనసభలో శాసన మండలిలో ఉండి పనిచేసినటువంటి వాళ్ళు కాబట్టి ఇప్పుడున్నటువంటి గత ఎమ్మెల్యేలు అంతకుముందు 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఈ డబ్బుల ఇబ్బంది ఉండకపోయిండొచ్చు, కానీ 40-50 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఎమ్మెల్యేలకు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి బాధ ఒకటి మనస్ఫూర్తిగా దయతోని మరి సౌహృదయంతో ముఖ్యమంత్రి గారు మీ ద్వారా నేను ప్రార్థిస్తున్న ముఖ్యమంత్రి గారిని వాళ్ళకు జీతాలు పెంచాలని కోరుతున్నాను. అదే రకంగా అధ్యక్ష, మీకు కానీ మరి మండలి చైర్మన్ గారు కానీ ఇచ్చినటువంటి సెక్యూరిటీ చూసినట్టయితే 20 మంది 30 మంది దాకా మీకు ఉన్నటువంటి వాళ్ళని ఏ రకంగా ఇది చేయాలని మేము ఆ రోజు కూడా మేము అడగడం జరిగింది. మరి మాకు కూడా అధ్యక్ష, ఇప్పుడు మేమంటే సిటీలో ఉన్నాం అధ్యక్ష, సిటీలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక రకమైన ఖర్చులు ఉంటాయి. గ్రామాల నుంచి ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఒక రకమైన ఖర్చులు ఉంటాయి. వాళ్ళ నియోజకవర్గాలకు కనీసం నెలకు 10 సార్లు వాళ్ళు తిరిగి రావాలంటే 1,00,000 రూపాయల ఫ్యూయల్ అయిపోతుంది అధ్యక్ష వాళ్ళకు. అదే కాకుండా వాళ్ళ నియోజకవర్గం నుంచి హైదరాబాద్కు వచ్చి పని చేయించుకోవాలని చెప్పని తపనతో ఎవరైనా వాళ్ళ శాసనసభ్యుల దగ్గరికి వస్తే వాళ్ళని దగ్గర ఉంచుకొని వాళ్ళకి భోజనాల ఖర్చు చూసి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సిటీలో ట్రాన్స్పోర్టేషన్ అంతా ఏర్పాటు చేసి పంపితే కానీ వాళ్ళ నియోజకవర్గంలో మళ్ళీ వెళ్ళినప్పుడు మా ఎమ్మెల్యే ఈ రకంగా చేశాడు, మా మంత్రి గారు ఈ రకంగా చేశారని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఉండేటటువంటి మాకు అధ్యక్ష, మాకు సిటీలో ఇక మాకు లేని పండుగల అధ్యక్ష, బోనాల పండుగ వస్తుంది, వినాయక చవితి వస్తుంది, దసరా వస్తుంది, రకరకాల కార్యక్రమాలు పుట్టినరోజులను వస్తాయి. ఇవన్నీ కూడా శ్రీనివాస్ యాదవ్ గారికి తెలుసు, పద్మారావు గారు తెలుసు, సిటీలో ఉన్న నాయన నరసింహారెడ్డి గారు తెలుసు, అందరికీ కూడా తెలుసు. మరి ఇవన్నిటిని మేము ఏగుతూ పనిచేస్తున్నాం అధ్యక్ష. మరి మేము మిగతా బ్యాక్డోర్ మెథడ్లో మేము పోయేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఉన్నారని నేను ఇక్కడ అనుకోవడం లేదు. కాబట్టి దయచేసి పెద్ద మనసుతోని ముఖ్యమంత్రి గారు మాకు పెంచినటువంటిది 20,000 రూపాయల జీతం, మాకేం జీతం ఏం లేదు, మిగతా అన్ని కూడా అలవెన్సెస్లో పెట్టారు. హౌస్ రెంట్ అలవెన్స్ అధ్యక్ష అదే 25,000 రూపాయలు ఉంచడం జరిగింది. 25,000 రూపాయలకి ఈనాడు సిటీలో ఎక్కడొస్తుంది అధ్యక్ష ఇల్లు? మా సంపత్ గారు చెప్పినట్టు ఇప్పుడు మా సంపత్ గారు విస్పర్ వ్యాలీలో ఉన్నారు, వాళ్ళు రెంట్ చూసినట్టయితే 70,000-80,000 రూపాయలు ప్రతి నెల కడుతుంటారు వాళ్ళు. వాస్తవమైన విషయం చెప్తున్నా నేను, వాస్తవమైన విషయం చెప్తున్నా. కావాలి కూడా వారికి కావాలి కూడా. వారు అన్నట్టు తన నియోజకవర్గం నుంచి వచ్చేటటువంటి వాళ్లకు చేయాల్సినటువంటి పనులు కానీ వాళ్ళకు కావాల్సిన ఏర్పాట్లు కానీ ఆ స్థాయిలో ఉంటే కానీ అది పని వెళ్ళదు. కాబట్టి అధ్యక్ష, మాకు హౌస్ రెంట్ అలవెన్స్ కానీ కారుకి ఇచ్చేటటువంటి లోన్ విషయంలో కూడా పెంచాలని మేము కోరుతున్నాం అధ్యక్ష. ఎందుకంటే మాకు 15 లక్షలు ఇచ్చారు అధ్యక్ష. ఇది అంతా ఈనాడు యావత్ తెలంగాణ ఆంధ్ర సమాజం అంతా కూడా మేము చెప్పేది వింటుండవచ్చు, కానీ మా బాధలు అధ్యక్ష. ఇది ధనిక రాష్ట్రం అధ్యక్ష, దేశంలోనే 2వ రాష్ట్రం, ఇది దేశంలోనే 2వ రాష్ట్రం అని చెప్పని మొత్తం యావత్ భారతదేశం అంతా కోడెక్కుస్తుంది. మా ముఖ్యమంత్రి గారు మళ్ళా మా గురించి కన్సిడర్ చేస్తున్నారు, దీంట్లో కటింగ్లు పెడుతున్నారు. మాకు మిగతా వాటికి కటింగ్ పెట్టడం లేదు, మా ముఖ్యమంత్రి గారు మాకు కటింగ్ పెడుతున్నారు. 15 లక్షలు ఇస్తే అధ్యక్ష మాకు 40 లక్షల రూపాయల కారు అధ్యక్ష ఈనాడు ఫార్చునర్ కొంటే దయచేసి మళ్ళీ మేము బ్యాంకు నుంచి